అంటే మనం చాలా కామన్‌గా ఓపీడీలో వినే డయాగ్నోసిస్ ఏంటి అంటే పేషెంట్స్‌కి పీసీఓ ఉంది అని జెప్పేసి. సో, అంటే పీరియడ్స్ అనేవి రెగ్యులర్‌గా రావట్లేదు. ఇర్రెగ్యులర్ సైకిల్స్ వస్తున్నాయి. సో, ఈ పీసీఓ ఉన్న పేషెంట్‌లకు కూడా మనకేంటి అంటే వాళ్ళకి ఓవ్యులేషన్ అవ్వడము, ఎగ్ పెరగడము, విడుదల అవ్వడము ఇబ్బంది కాబట్టి మనం చిన్నది ఓవ్యులేషన్ ఇండక్షన్ అనే ట్రీట్మెంట్ అనేది ఇచ్చి సో, మళ్ళీ ఫాలిక్యులర్ స్టడీకి పిలిచి ఎగ్ సరిగ్గా పెరుగుతుందా లేదా అనేది చూసుకొని మళ్ళీ అవసరమైతే ఇంకా కొంచెం ఇంజెక్షన్స్ లాంటివి ఇచ్చి లేదు టాబ్లెట్సే పెంచి మళ్ళీ స్కాన్ చేసుకొని సో అట్లా ఎగ్ అనేది సరిగ్గా పెరుగుతుందా లేదా ఎప్పుడు విడుదలవుతుంది అట్లా చూసుకోవచ్చు అనమాట. కాకపోతే కొన్నిసార్లు కొంతమందికి మనకి రెసిస్టెంట్ పీసీఓ అని ఉంటుందన్నమాట. అంటే ఏంటి అంటే మనకి ఎంత మెడిసిన్ ఇచ్చినా కానీ మనకి రెస్పాన్స్ అనేది సరిగ్గా రాదు. సో మనకి ఓపీడీలో ఫస్ట్ మనకి వచ్చినప్పుడు ఏంటి అంటే ఫస్ట్ ఒక సైకిల్ చేస్తే అంటే మెల్లగా ఫస్ట్ ఏంటి అంటే ఎవరికి కూడా మనం ఎక్కువ డోస్తో స్టార్ట్ చేయమన్నమాట. సో మెల్లగా ఫస్ట్ టాబ్లెట్స్ ఇచ్చి దాని తర్వాత పిలుచుకొని చూసుకొని సో ఎట్లా పెరుగుతుంది సో దాన్ని బట్టి మనకు అర్థమవుతుందన్నమాట. అంటే పేషెంట్ రెస్పాన్స్ ఎట్లా ఉంది. కొంతమంది ఏంటి అంటే ఎంత ఇంజెక్షన్స్ ఎన్ని టాబ్లెట్స్ ఇచ్చినా కూడా మనకి ఎగ్ అనేది సరిగ్గా పెరగదు. సో మనకి డామినెంట్ ఫాలికల్ అనేది రాదనమాట. వీళ్ళని రెసిస్టెంట్ పీసీఓ అంటాం అనమాట. మనం చూస్తాం అంటే ముందు రిపోర్ట్స్లో కూడా. సో అట్లాంటి వాళ్ళకి ఏం చేయాలి రెసిస్టెంట్ పీసీఓ అంటే వాళ్ళకి కొంచెం ఈ ఇంజెక్షన్ డోస్ అనేది కొంచెం ఎక్కువ ఇచ్చి చూడొచ్చు అనమాట. లేదు మనకి మెడిసినే ఇంకా కొంచెం ఎక్కువ డోస్‌లో ఇచ్చి మనకి ఎగ్ పెరుగుతుందా లేదా చూడొచ్చు. లేదు ఇంకా మనకిట్లా మానిటరింగ్ జేయడము కష్టము అట్లా అంటే ఏంటి అంటే, ఒక్కోసారి మనకి అంటే మ్యారేజ్ అనేది అంటే తక్కువ ఏజ్ అంటే ఎల్‌హెచ్ అనేది ఎక్కువుంది, ఆండ్రోజెన్స్ అనేది ఎక్కువున్నాయి. సో, యంగ్ ఏజ్‌లో ఉంది, మ్యారేజ్ అయి తక్కువ ఇయర్స్‌లో ఉంది అంటే అట్లాంటి వాళ్ళకి మనం చిన్నది ఓవేరియన్ డ్రిల్లింగ్ అనే పద్ధతి కూడా ట్రై చేయొచ్చనమాట. సో, దానివల్ల కూడా ఒక్కొక్కసారి ఒక 50% మందికి మనకి రెస్పాన్స్ అనేది వస్తది. ఓవ్యులేషన్ ఆటోమేటిక్‌గా అవ్వడం అట్లా చూస్తామనమాట. సో, అన్నిటికంటే ఇంపార్టెంట్ కూడా మనకి ఎక్సర్సైజ్, డైట్ ద్వారా కొంచెం వెయిట్ కంట్రోల్ అనేది చేయడం. సో, మనం ఈ రకంగా కూడా మనకి అంటే పీసీఓలో కూడా మనకి ఎగ్ పెరిగేటట్టు చేసుకొని ప్రెగ్నెన్సీ అనేది రావడానికి సాధ్యమవుతుందండి.